టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు అవినాష్, రఘురాం, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు. ఇక ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అంది హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు దేవినేని అవినాష్. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ టీడీపీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు అక్కడ ఏపీ హైకోర్టులో ఊరట లభించలేదు. సో అక్కడ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులో ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. అయితే మిగతా వారు కూడా ఈ రోజు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ యొక్క ముందస్తు అప్లికేషన్ కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు అయితే అవినాష్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు వైసీపీ నేతలు. అక్కడ వాళ్లకు నిరాశ ఎదురైంది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల్ల రఘురాం, నందిగం సురేష్ తో పాటు మొత్తం 14 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు గతంలో తీర్పును వెలువరించింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునేంత వరకు తమకు 2 వారాల పాటు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోర్టును వైసీపీ నేతలు కోరారు. అయితే వీరి వినపాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మీద దృష్టి సారించింది. ఈ ఘటన పైన మంగళగిరి రూరల్ పోలీసులు క్రైమ్ నెంబర్ 650/2021 గా కేసును కూడా నమోదు చేశారు. అందులో అనేక సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 452, 427 నుంచి అనేక కేసులు నమోదు చేశారు. సో మొత్తం 106 మందికి టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. మిగతా 85 మందికి మంగళగిరి రూరల్ పోలీసులు గత నెల 19వ తేదీన నోటీసులు కూడా పంపించడం జరిగింది. వీరిలో 14 మంది హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టులో వారికి చొక్కు ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. లక్ష్మీదర్శన్. థ్యాంక్ యూ కృష్ణ.